అందరికీ నమస్కారం. నేను మీ యాడనర్స్. నిన్న కవిత గారు ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధానంగా బీఆర్ఎస్ లో నేను ఆ పార్టీలోనే ఉంటాను, 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రిని అవుతాను, రాజకీయ పరంగా ఎదగాలని, పెద్ద స్థాయిలో పెద్ద పదవులు ఉండాలని చెప్పి ప్రతి ఒక్క రాజకీయ నాయకులకి ఒక కోరిక ఉంటుంది. కాబట్టి నేను కూడా ఖచ్చితంగా 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో ముఖ్యమంత్రిని అవుతాను, అది బీఆర్ఎస్ పార్టీలోనే అవుతాను. ఇప్పుడు మాకున్న ధ్యేయం ఏంటంటే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని గెలిపించడమే మా ప్రధాన ధ్యేయం. ఆ విషయాన్ని కవిత గారు ఒక న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అదేవిధంగా హరీష్ రావు గారికి కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఆలోచన ఆయనకి లేదంటే వాళ్ళకు కూడా ఉంటుందని చెప్పడం జరిగింది. అంటే హరీష్ రావు గారికి కూడా ముఖ్యమంత్రి అయ్యే ఆలోచన ఉంది, కేటీఆర్ గారికి కూడా ముఖ్యమంత్రిగా అయ్యే ఆలోచన ఉంది, కవిత గారికి కూడా ముఖ్యమంత్రిగా అయ్యే ఆలోచన కూడా ఉంది. అంటే హరీష్ రావు గారికి ఆ ఆలోచన ఉంది. అంటే సాధారణంగా ఒక రాజకీయ నాయకులకి ఈ రాజకీయాల్లో హయ్యర్ పొజిషన్ ని అనుభవించాలి, లేకపోతే ఆ పదవి వరకు చేరుకోవాలని చెప్పి కోరిక ఉంటుంది. అది సహజం, ప్రతి రాజకీయ నాయకులు కోరుకోవాల్సిందే, కోరుకుంటారు, కోరుకోవడంలో తప్పు లేదు. నేను కూడా 10 ఏళ్ళకు 15 ఏళ్ళకు బీఆర్ఎస్ పార్టీలోనే నేను ముఖ్యమంత్రి అవుతానని చెప్పి కవిత నేను చెప్పడం అనేది పెద్ద ఒక సంచలనం. ఎందుకంటే ఆమె రాజకీయ పార్టీ పెడతారు, ఆ పార్టీ నడిపిస్తారు, రకరకాలని మనం అనుకున్నాం. అంటే రాజకీయ పార్టీ పెట్టే అవకాశం లేవని ఇప్పటికీ నేను అన్నాను, ఖచ్చితంగా పెట్టచ్చు, పెట్టి మళ్ళీ బీఆర్ఎస్ తోటే ఈ రాజకీయ పార్టీ పొత్తు పెట్టుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి కవిత గారు నేను ముఖ్యమంత్రి అవుతానని చెప్పి నిన్న చెప్పారు. కాబట్టి ఆ పరిణామాలు బీఆర్ఎస్ పార్టీలో ఏ రకంగా ఉంటాయి అనేది మనం ఎదురు చూడాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ.